హలో అండి. అందరూ ఊహించినట్టే దేశంలో చమురు ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 3 చొప్పున ఆయిల్ కంపెనీస్ సర్దుబాటు చేశాయి. ఇన్ని రోజులుగా హెవీ లాసెస్ ఎదుర్కొంటున్న గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్‌కి ఇది కొంత రిలీఫ్ ఇచ్చే విషయం. కానీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచిన ఆ కంపెనీల షేర్స్ ఇంకా నష్టంలోనే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్‌ను రా మెటీరియల్‌గా వాడే పెయింట్ స్టాక్స్ కూడా డౌన్ అయ్యాయి. ఇక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కానీ కొన్ని స్టేట్స్ ఇంకా వ్యాట్ తగ్గించడం లేదు. తమ ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయడం లేదు. ఈ ఎక్స్ట్రా ట్యాక్స్ మనీని ఫ్రీబీస్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యూఏఈ వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. పీఎం మోడీ విమానం యూఏఈ ఐఎస్పేస్లోకి ఎంటర్ అయ్యేసరికి యూఏఈ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ చేశాయి. వాళ్ళు స్పెషల్లీ డిజైన్ చేసిన F-16 బ్లాక్ 60 డెఫ్కాన్ ఫాల్కాన్ జెట్స్ పంపించి అబుదాబి ల్యాండింగ్ వరకు వెంట వచ్చాయి. యూరోప్ ట్రిప్ మధ్యలో ఈ షార్ట్ స్టాప్ ఓవర్ కేవలం కొన్ని గంటలు మాత్రమే జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తులు, ఫ్యూల్ క్రైసిస్ నేపథ్యంలో ఈ విజిట్ స్ట్రాటజిక్గా మూవ్ అయింది. పీఎం మోడీ ఇరాన్ దాడిని ఖండించారు. హార్మోజ్ స్ట్రైట్ విషయంలో అందరూ ఇంటర్నేషనల్ లాస్ని పాటించాలి అని చెప్పారు. ఇంకా భారీ బెనిఫిట్ ఉంది భారత్కి. పీఎం మోడీ సమీక్షలో ఇండియా, యూఏఈ మధ్య కీ ఎంఓయూస్ సైన్ అయ్యాయి. ఎల్పీజీ సప్లై అగ్రిమెంట్, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ స్టోరేజ్ ఎంఓయూ, డిఫెన్స్ పార్ట్నర్షిప్, షిప్ రిపేర్ సెంటర్ సెటప్ ఇలాంటి ఇంపార్టెంట్ డీల్స్ జరిగాయి. ఇవి ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీకి బలోపేతం చేస్తాయి. క్రూడ్ ఆయిల్ సప్లై స్టేబుల్గా ఉంచుతాయి. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం థింక్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధాని మోడీ గారు ఖండించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు ఆయన. ఇక రూపాయి విషయానికి వస్తే యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ భారీగా పతనమైంది. ఎప్పుడు లేని విధంగా డాలర్ 96 మార్క్ దాటేసింది. గురువారం ట్రేడింగ్ సెషన్లో 95.96 వద్ద లో తాకిన రూపాయి శుక్రవారం ఆఫ్టర్నూన్ 96.07 లోని తాకేసింది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల రూపీ మీద ప్రెషర్ పెరుగుతుంది. రూపీ పతనమైతే ఇంపోర్టెడ్ ఐటమ్స్ లాంటి కుకింగ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, లగ్జరీ కార్స్, వాచెస్ మరింత ఖరీదవుతాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ పెరిగి పీపుల్ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని పంపిన పేరెంట్స్ మీద బర్డెన్ కూడా పెరుగుతుంది. అయితే పాజిటివ్ సైడ్ ఏంటంటే దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేసే వరకు మాత్రం ఇది బెనిఫిట్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.